దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కష్టపడి భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అనేక తిథులలో తమోగుణాన్ని విడిచిపెట్టి ఋషులు ఎలా కల్పాన్ని పాటించాలని చెప్పారో అలా కల్పాన్ని పాటిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆ చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత కారణంగా ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన తాను శరీరము కాదు ఆత్మ అని తెలుసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ శాశ్వత వస్తువు అనేటటువంటి అనుభవాన్ని పొంది ఈశ్వర భోగాన్ని అనుభవించడానికి అద్వైతానుభూతిని పొందడానికి యోగ్యమైన కాలమునకు ప్రారంభ సూచనగా. ఇక తర్వాత వచ్చేది మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దానికి ముందు దక్షిణాయనం పూర్తవుతోంది అంటే ఉపాసన పూర్తయి ఈశ్వర సంబంధమైన ఆనందమును అనుభవించేటటువంటి సమయమునకు ప్రారంభ సూచనగా దానికి భోగి అని పేరు. అందుకే భోగి పండగ నాడు ఇప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో పిడకలు వేయడం, ఇతర పదార్థాలు వేయడం, వేసి భోగి మంటలు వేశాం అనడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది. నిజానికి అలా మంట ఎందుకు వేస్తారు అంటే బాహ్యమైనటువంటి కామాన్నంతటినీ కూడా కాల్చేసి ఆ కామం ఈశ్వర కామంగా మార్చుకుంటున్నాం. అదే సమయంలో దేశకాలములు కలిసి వచ్చినటువంటి కారణం చేత భోగి పీడ వదిలిపోయి భోగం అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థితి కూడా కాలము ఈశ్వర స్వరూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు, కానీ జాతకరీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రమూ అవసరం లేకుండా చెరుకు ముక్కలు, పిల్లల నాణేలు, అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని, ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగి పళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు. ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది.
ఇల్లాలు. అపురూప చిత్రాలు ప్రతి ఆదివారం ఉదయం 10:30కు, రాత్రి 10:30కు. పవర్డ్ బై చెరుకూరి గ్రూప్. గోవుకి సంబంధించినటువంటి విషయ ప్రస్తావన లేకుండా అసలు ఏ పురాణం లేదు, ఏ కావ్యం లేదు. గోవు ఎంత పూజనీయమైనది అన్నది పరిశీలించడానికి పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే చాలు. గోవుకి సంబంధించిన విశేషాలు రామాయణంలో ఎన్నో కనపడతాయి. అసలు గోమతీ నదీ తీరంలో మందలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని దోళ్లల్ని కాపాడడం కోసం గోవర్ధనోద్ధరణం చేసి కామధేనువు తన యొక్క పాలచేత అభిషిక్తుణ్ణి చేసి సొంపార గోవిందాయనచు పలికే, గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేసింది. దేవేంద్రుడిచ్చినటువంటి నామం అది. కాబట్టి గోవిందా అని మనందరం తెల్లవారి లేస్తే స్తోత్రం చేసేటటువంటి, స్తుతి చేసేటటువంటి, కీర్తించేటటువంటి నామం ఏది ఉన్నదో ఆ నామాన్ని 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి ప్రధానంగా గో సంరక్షణ చేస్తూ కృష్ణ పరమాత్మ సంపాదించుకున్న నామం. గోవు పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. దానిని సాక్షాత్ పరదేవతా స్వరూపంగానే భావన చేస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. గోవుకి పూజ చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుని పరదేవతగా భావన చెయ్యడం ఈనాడు ఎవరో కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. అవన్నీ కూడా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాలు. అవన్నీ కావ్య పురాణాంతర్గతమైనటువంటి విశేషాలు. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘువు వంటి మహానుభావుడు జన్మించడానికి కారణం దిలీపుడు చేసినటువంటి నందినీధేనువు యొక్క సేవేనని ఆ కథని విస్తరించి ప్రతిపాదించినటువంటి గ్రంథమే రఘువంశం. కాబట్టి అసలు గోవుకి సంబంధించిన విషయములు లేని కావ్యము కానీ పురాణము కానీ లేదు. వేదంలో మనకి ప్రత్యేకంగా గో సూక్తము అని ఒక సూక్తం ఉన్నది. భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంజు సూక్తం ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే గో సూక్తం ఉన్నది. అది స్కాంద పురాణాంతర్గతంగా ప్రతిపాదింపబడింది ఆ గో సూక్తం. వేదంలో అనేక చోట్ల గోవుకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అటువంటి గోవు విశేషమైనటువంటి ప్రయోజనములను ఎన్నిటినో కల్పిస్తుంది. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు 4 ఆశ్రమాల వాళ్ళు స్వీకరిస్తారు. తల్లి లేని పిల్లలు లేదా తల్లి పాలు చాలని పిల్లలు ఆవు పాలు తాగి పెరుగుతారు. అందుకే మాతా శబ్దం వేసి పిలిచేది గోవునొక్కదాన్నే పిలుస్తారు. గోమాత అంటారు. గోమాత అనడానికి కారణం సాక్షాత్ ఆ గోవు ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి జగన్మాతయే అన్న భావన చేతనే గోమాత అని పిలిచారు. అలాగే అసలు గోవే ధర్మచక్రం తిరగడానికి కారణం. కాబట్టి ఆ గోవు అందరి చేత కీర్తింపబడినటువంటి, పూజింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి. సనాతన ధర్మానికి గోవుకి అవిభాజ్యమైనటువంటి సంబంధం. గోవులనన్నిటినీ అలంకారం చేసి వాటికి గ్రాసం పెట్టి సంతోషపెట్టి వాటిని పూజించాలి అని విధించారు పెద్దలు. పూజ సేతమూరారమ్మా, పూజ సేతమూరారమ్మా, పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి, శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా. పూజ సేతమూరారే రాజీవ నేత్రులార, పూజ
హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ బంతి చామంతి పూలు బంగారు పూల మంచి బంతి చామంతి పూలు బంగారు పూల మంచి గొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి గొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ నందివర్ధనములు నాగమల్లెలు మంచి నందివర్ధనములు నాగమల్లెలు మంచి మన్నార కుసుమ పూలు ముందు మహాలక్ష్మీదేవికి మందార కుసుమ పూలు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ శుభములను ఇవ్వడంలో పరమశివుడే తండ్రిగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అలా తండ్రిగా తిరిగేటటువంటి లక్షణము ఉన్నటువంటి శంకరుడు ఎంతటి ఉదారమైన స్వభావమును కలిగి ఉంటాడో అలా గురువుగారు వాత్సల్యంతో ఉంటాడు. దూడ పట్ల ఆవు ఉంటుంది. అందుకే గోవత్సము గురువు శిష్యుణ్ణి వత్స అంటాడు, తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఈ ముగ్గురే వత్స అని పిలవడానికి అధికారం ఉన్నవాళ్ళు. మాంసంతో పుడుతుంది ఆవు దూడ పుట్టినప్పుడు మావితో. ఎంత డబ్బు కలిగిన వాళ్ళైనా సరే కోట్లకి కోట్ల ఐశ్వర్యం ఉండనివ్వండి, ఇక బిడ్డలు పుట్టలేదు 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 పుట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళకి 55 ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడు అనుకోండి. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్ల ఐశ్వర్యానికి వారసుడు పుట్టినా తల్లి బిడ్డ మావి నాలుకతో నాకి శుభ్రం చెయ్యదు, దాదులు శుభ్రం చేస్తారు. కానీ ఆవు మావితో పుట్టిన దూడ శరీరాన్ని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. వత్స అన్నారు. అందుకే శిష్యుడు ఎన్ని అవగుణములతో ఉండనివ్వండి, అయ్యో వీడు దారి తప్పి తెలియక కదూ నా దగ్గర చేరాడు అని అనుగ్రహంతో శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు గురువు. అందుకే వత్స అని గురువు పిలుస్తాడు. కొడుకు నేనే సుఖం పొందలేదు ఇందులో, వాడు ఇన్ని సుఖాలు పొందుతున్నాడు నా కడుపున పుట్టి, నేను కదూ వాడి ఇన్ని సుఖాలకి కారకుణ్ణి, అసలు వాడు ఉన్నాడంటే నేనే కదూ కారకుణ్ణి, కానీ వాడు ఎప్పుడు నాన్నగారు మీ వల్లే నాకు ఇన్ని సుఖాలున్నాయి అనలేదే అని నాన్నగారు ఎప్పుడు అనుకోడు. వాడు సంతోషిస్తున్నాడు, ఆయనకి చాలు. అందుకే వత్స అనే అధికారం ఎవరికి ఉంటుంది అంటే తండ్రికి ఉంటుంది. మళ్ళీ ఈ వాత్సల్యమంతా కలిపి ఎవరు అంటే అదిగో నా తల్లి. అందుకే వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. దయ ఇక్కడ ఉంటుంది. అది పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అందుకే చూడండి, ఆయన చాలా చెయ్యకూడని పని చేసేసాడండి, ఎంత తప్పు చేసేసాడండి, అవతల వాడిని ఎలా కొట్టేశాడండి అన్నారు అనుకోండి. అలాగా దయలేదండి అని ఇలా అనరు, దయలేదండి అని ఇలా అంటారు. దయ అంటే గుండెలు చూపిస్తారు. కారుణ్యము ఆవిడ ఎక్కడుంటుంది అంటే ఆయన గుండెల్లో ఉంది. అందుకే అంత కరుణామూర్తి. ఎన్ని పాపాలు చేసినా క్షమించి కలిపురుషుడి వల్ల ఇలా పాడైపోతున్నాడు రా వీడిని మళ్ళీ పాపాలు తీసేస్తుంటాడు. పద్మాసనస్థయవు పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు
తన పాదములే గతియని చూపరులకు దక్షిణ హస్తము సంకేతించుచుండా కలియుగంలో నా పాదాలు పట్టుకోండి చాలు అని కుడి చేత్తో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. చూపరులకు సంకేతించుచుండా తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగు నటంచు. ఎవరు నా పాదములు నమ్ముకున్నారో వాళ్ళకి సంసార సముద్రం నడుం వరకే వస్తుంది. వాళ్ళు సంసార సముద్రంలో మునిగిపోరు. నేను రక్షిస్తానని చెప్పడానికి ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుంటాడు. కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావన శేష పర్వతము మీద మహితోజ్వలంబైన గుణంబులుండు శ్రీవేంకటేశ్వరుండు దయామయుండు. అపారమైనటువంటి దయ కలిగినటువంటి వెంకటేశ్వరుడు ఆ పద్మపీఠం మీద నిలబడి ముద్ర పట్టి నిలబడ్డాడు. అది తనంత తానుగా కోరుకుని అలా నిలబడ్డాడు తప్ప ఆయన కోరుకోకుండా ఎవరో చెక్కి నిలబెట్టింది కాదు. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలైనటువంటి బాగా వృద్ధులైపోయిన అర్చకులు ఉన్నారు కొంతమంది. ఒకప్పుడు నాకు గోవిందరాజస్వామి దేవాలయంలో ఒక మహానుభావుడు తటస్థపడ్డాడు. వారు నాతో ఒక మాట చెప్పారు, అయ్యా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజమూర్తిని ముట్టుకునే అదృష్టాన్ని పొందిన వాళ్ళం మేము అర్చకత్వంలో. ఆ స్వామిని ముట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుని ముట్టుకుంటే పరమ కోమలంగా పసిపిల్లవాడి శరీరం పట్టుకున్నట్టు ఉంటుందండి అంటారు. ఇప్పటికీ శుక్రవారాభిషేకానంతరం బడిలిక చేత శ్రమకి చెమట పడుతుంది అని ప్లోతవస్త్రం అని తెల్లటి బట్టతో తుడుస్తారు. ఒళ్ళు తుడిచి పచ్చకర్పూరంలో ఉంచుతారు. ఇప్పటికీ లోపల సబేరా అని ఉంటుంది, అందులో లోపలికి తీసుకెళ్ళి కొంతమందిని అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ ఒళ్ళు తుడిచినటువంటి బట్ట వాసన చూపిస్తారు. దివ్యమైనటువంటి పరిమళం వస్తుంటుంది ఆ బట్ట. తెల్లటి బట్టతో ఒళ్ళు తుడుస్తూ ఉంటారు. అది కేవలం ఏదో విగ్రహం అని అనుకోకండి. అందుకే వ్యాసుడు హెచ్చరిక చేశాడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అందుకే ఆయన పాదములు చూడండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ధ్యానమునందు నిలబడగలరో వాళ్ళను అనుగ్రహిస్తారు. అది దాని అర్థం. నిజంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూడాలి అంటే శుక్రవారం నాడు అభిషేకం అయిపోయిన తరువాత కొద్దిసేపు మాత్రమే వెండి తొడుగులు తీసేస్తారు. నిజపాదదర్శనం అని అప్పుడే ఇస్తారు. మిగిలిన సమయాల్లో ఆయన పాదదర్శనం అవదుగా తొడుగులు ఉంటాయి. మరి ఎలా ఆయన ఇలా చెబితే ఆయన పాదాలు చూడకుండా ఉంటే ఇంకా ఉపయోగం ఏమిటి అంటే అసలు ఆ పాదములు చూడడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి. అందుకే అన్నమాచార్యులు వారు సంకీర్తన చేస్తూ ఒక మాట అంటాడు, పరమయోగింద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. అది పరమయోగీంద్రులైనటువంటి వారికి భావగోచరం అవుతాయి ఆ పాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.